లిక్కర్ కేసులో నేడు ఎమ్మెల్సీ కవిత విచారణ జరగనుంది. రౌజ్ ఎవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. కవిత మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాదాపు 164 రోజుల పాటు తీహార్ జైల్లో ఉన్న కవిత గత నెల చివరి వారంలో బెయిల్పై బయటకు వచ్చారు. నేడు రౌజ్ ఎవెన్యూ కోర్టులో వర్చువల్ గా విచారణకి హాజరు కానున్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నేడు రౌజ్ ఎవెన్యూ కోర్టులో వర్చువల్ గా విచారణకి హాజరు కానున్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, గత ఏప్రిల్ నెలలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినటువంటి ఎమ్మెల్సీ కవిత సుమారుగా 164 రోజులు తీహార్ జైల్లో ఉన్నారు. తీహార్ జైల్లో అనంతరం గత నెల చివరి వారంలో జరిగిన కవిత బెయిల్ పైన విడుదలయ్యారని చెప్పాలి. విడుదలైన అనంతరం అయితే ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ని అయితే సుప్రీంకోర్టు మంజూరు చేసింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఆమె పాస్పోర్ట్ వారు విచారణకు సరెండర్ చేశారు. అదేవిధంగా ఎప్పుడు పోలీసులు పిలిచినా విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఎమ్మెల్సీ కవిత విచారణకు వర్చువల్ గా విచారణకైతే హాజరు కాలేదు. వర్చువల్ గా అయితే విచారణకు హాజరయ్యేది వర్చువల్ గా విచారణకు హాజరయ్యేది ఇంకా ఆ కవిత నుంచి అయితే తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.